నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మనం వచ్చేసి గత వీడియోలో పౌర్ణమికి అంటే 3 days మేనిఫెస్టేషన్ టెక్నిక్ అయితే చెప్పారు. సో 333 టెక్నిక్ అని చెప్పాము. సో ఇన్ కేస్ ఆ టెక్నిక్ని మిస్ అయ్యారు, మనకంటే పౌర్ణమి దగ్గరలో ఉంది కదా జస్ట్, సో అందుకని మిస్ అయ్యారు అనుకున్న వాళ్ళకి 1 day మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఏమన్నా ఉంటుందా? అంటే పౌర్ణమి అనగానే ఏంటంటే చాలా పవర్ఫుల్ డే, ఆ రోజున మేనిఫెస్టేషన్ ఎలాంటి కోరికనైనా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. సో మనీని ముఖ్యంగా మేనిఫెస్ట్ చేసుకోవడానికి, ఎందుకంటే మనకు కావాల్సింది ఎవరికైనా కూడా మనీతోనే లింక్ అయి ఉంటాయి మన సమస్యలన్నీ. సో ఆ మనీని మేనిఫెస్ట్ చేసుకోవటానికి ఆ రోజున ఎలా వాడుకోవచ్చు అంటారు? అది ఆ విషయం చెప్తారా మ్యామ్? షార్ట్ స్వప్న, మీరు అన్నట్టు పౌర్ణమి ఎనర్జీ ఎప్పుడైనా, అది కూడా సండే వస్తుంది, సో ఇట్స్ మోర్ పవర్ఫుల్. కాబట్టి దాన్ని ఎలాగైనా ఎన్కాష్ చేసుకోవాలి, నేను ఎప్పుడైనా అలాగే అంటాను. సో ఎందుకంటే మనము యాక్షన్ కన్నా ముందు మనం రెడీగా ఉన్నాం అనుకోండి, ఎలాంటి ఛాలెంజెస్ అయినా మనం ఫాస్ట్గా తీసుకోగలుగుతాము. అలా మన ఎనర్జీని ఫస్ట్ రెడీ ఉంచాలి మనీని రిసీవ్ చేయడానికి. మనీ రిసీవ్ అయ్యింది అనుకోండి, మీరు అన్నట్టు 70% ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టే. సో అలాంటి ఒక రిచువల్ ని మనం చేద్దాము. సో పౌర్ణమి ఆ రోజు కాబట్టి మీరు మార్నింగ్ లేచిన తర్వాత చేయొచ్చు, లేదా ఈవినింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది స్వప్న. సో ప్రిఫరబ్లీ నేను ఎప్పుడైనా ఈవినింగే సజెస్ట్ చేస్తాను. టైం ఏమన్నా ఉంటుందా? ఆఫ్టర్ సన్సెట్ 7 తర్వాత ఏ టైం అయినా మీరు చేసేసుకోండి. సో ఆ టైంలో చేసేటప్పుడు మాత్రం ఒక కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ లోకి వెళ్ళాలి. ప్లస్ మీ టైం ని తీసుకోండి, అంటే అలోన్ గా ఉండడం ఇంపార్టెంట్. మీకంటూ ఒక టైం ని క్రియేట్ చేసి ఆ టైంలో మీరు మీ ఫీలింగ్స్ తోటే ఉండండి, అది ఇంపార్టెంట్. సో ఇదేదో చెయ్యాలి కదా అన్నట్టు చేయడం కాదు, ఒక 10 minutes అన్నా మీరు ఫస్ట్ మీకంటూ ఒక టైం అని ఇవ్వండి. ఓకే. సో ఇక్కడ మనం మన ఇమోషన్స్ తో, ఎందుకంటే ఎప్పుడైనా ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది పౌర్ణమి టైంలో. ఆ రోజు మీరు ఆల్మోస్ట్ ఆలోచిస్తే స్వప్న, అమావాస్య రోజైనా పౌర్ణమి రోజన్నా మన ఇంట్లో గొడవలు ఎక్కువ అవుతాయి, లేదా ఎలాంటి కైండ్ ఆఫ్ అలైన్మెంట్ అనేది మొత్తం పోతుంది. అంటే కార్లు టైర్లు ఎలా ఊడిపోతాయి, అట్లా ఇంట్లో ఉన్న వాళ్ళ ఇమోషన్స్ కూడా చాలా ఫాస్ట్గా ఏమన్నా చెప్పారనుకోండి ట్రిగర్ అయిపోతారు. సో అది చూడండి, ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. సో అలా ఉంది అనుకున్నప్పుడు మీరు ఆ రోజు రియాక్ట్ అవ్వకూడదు. అంటే రియాక్ట్ అనగానే ఏంటంటే మనం ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల మనం రియాక్ట్ అయిపోతాం, ట్రిగర్ అయిపోద్ది. అలా కాకుండా ఆ రోజు అంటే ఆ పౌర్ణమి రోజు మాత్రం చాలా శాంతంగా ఉండండి, వినండి, జస్ట్ వినండి, బట్ డోంట్ రియాక్ట్. అది ఎందుకంటే మనకి అది బాడీలో మనకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. సో అదొక టిప్. ఇంకోటి ఏంటంటే ఆ రోజు మీరు 7 తర్వాత జస్ట్ స్టార్ట్ మెడిటేటింగ్. అదే మీరు దీపం వెలిగిస్తారు ఇంట్లో అంటే దీపం వెలిగించండి, లేదా టెంపుల్ వెళ్తారంటే టెంపుల్ వెళ్ళండి, వాట్ ఎవర్ యూ ఫీల్ గుడ్. ఆ రోజు రిలాక్స్గా చేసి ఆ తర్వాత మీరు మీకంటూ ఒక మీ టైంని ఇవ్వండి. ఓకే. ఆ రోజు స్వప్న మనం బే లీఫ్, ఆ రోజు వాడేది జస్ట్ బే లీఫ్ ఒకటే మీ దగ్గర పెట్టేసుకోండి. బే లీఫ్ అండ్ కీప్ 1 పెన్. సో అది గ్రీన్ పెన్ అయితే ఇంకా మంచిది. ఓకే. సో ఈసారి మీరు పౌర్ణమి రోజు సింపుల్ రెమెడీ 3 బే లీవ్స్ తీసుకోండి. ఓకే. 3 బే లీఫ్ తీసుకొని ఫస్ట్ ఏంటంటే నాకేం కావాలి, నేనైతే మనీ కావాలి అనేది రాశారు. మనీ ఇంతే సరిపోతుంది, ఏమీ అవసరం లేదు, అఫర్మేషన్ ఏమీ అవసరం లేదు, జస్ట్ రైట్ మనీ రాయండి. ఆ తర్వాత రాయండి రిసీవ్. ఓకే, అంటే మనం రిసీవ్ చేసుకున్నట్లు. ఓకే, రిసీవ్. ఆ తర్వాత రాయండి అమౌంట్ 1 crore. 1 crore. ఓకే, మీకు ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్. సో మనీ రిసీవ్ 1 crore అని రాయండి. రాసిన తర్వాత దీన్ని మీరు ఒక్కసారి జస్ట్ మీ హార్ట్ దగ్గర పెట్టేసుకోండి, 3 కలిపి ఒక్కసారి హార్ట్ చక్ర దగ్గర పెట్టుకొని కళ్ళు మూసుకొని జస్ట్ ఫీల్ అవ్వండి ఈ మనీ వచ్చినప్పుడు ఏం చేస్తారు అనేది, ఆ అమౌంట్ తో మనం ఏం చేస్తాము అనేది ఒక్కసారి ఫీల్ అవ్వండి. అట్లీస్ట్ ఫర్ 5 minutes. 5 minutes అన్నా మీరు అదే ప్రాసెస్ లో ఉండండి. అంటే మొత్తం ఇంకా మీ దగ్గర ఆ డబ్బులు వచ్చింది అంటే ఏం చేయబోతున్నారు అనే ఆ ఒక్క 5 minutes కి మీరు విజువలైజ్ చేయండి. 5 to 7 minutes వరకు. నేనైతే 7 minutes చేస్తాను, ఎందుకంటే ఆ టైం చాలా ఇంపార్టెంట్ కదా పౌర్ణమి ఎనర్జీ. సో 7 minutes చేసేసేయండి. ఆ తర్వాత మీరు దీనిని
నైట్ పడుకునేటప్పుడు మీ పిల్లో అండర్ లో పెట్టండి. ఓకే, ఈ 3 బే లీవ్స్ ని కూడా మన తిండి కింద పెట్టుకుని పడుకోవాలంటారు. అంతే. నెక్స్ట్ డే ఏం చేయాలి మ్యామ్? ఇక్కడ మీరు పిల్లోలో పెట్టగానే మీ సబ్ కాన్షియస్ మైండ్ చూసారా, మీరు ఫోకస్ దేని మీద పెట్టారో దాని మీద వర్క్ స్టార్ట్ అయిపోతుంది స్వప్న. సి దిస్ ఇస్ హౌ ద మేనిఫెస్టేషన్ వర్క్స్. అంటే మీరు బిలీవ్ చేశారు, రిసీవ్ చేస్తున్నట్టు, ఆ తర్వాత మీరు అమౌంట్ కూడా చెప్పేశారు, క్లారిటీ కూడా ఇచ్చేసారు యూనివర్స్ కి. ఇంకా యూనివర్స్ మేనేజర్ ఏం చేస్తారంటే మీ పనులు ఎలా మేనేజర్లు చేస్తారు అలా యూనివర్స్ లోని మేనేజర్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ యూ. అంటే ఇంకా మొత్తం స్టార్ట్ అయిపోద్ది. ఓకే, షీ వాంట్స్ 1 crore అని ఒక సైన్ వెళ్ళిపోయింది. సో మీరు పడుకునేటప్పుడు ఆ పిల్లో కింద పెట్టి ఆ సబ్ కాన్షియస్ ఎప్పుడైనా 24 hours వర్క్ చేస్తుంది. సో అందుకు నేను ఆ పిల్లోని వాడమంటున్నాను. సో కింద పెట్టేయండి, జస్ట్ ఆ పౌర్ణమి ఎనర్జీకి అది అట్రాక్ట్ అవ్వని. ఆ తర్వాత మీరు మార్నింగ్ లేచిన తర్వాత కూడా ఒక్కసారి, మేబీ ఆ టైంలో మీరు చూడలేకపోయారేమో, లేచిన తర్వాత ఆఫ్టర్ మెడిటేషన్ గో త్రూ దట్ వన్స్ అగైన్. అంటే ఇది మీరు ఆ రిచువల్ చేసినందుకు ఒక సాటిస్ఫాక్షన్, ఒక గ్రాటిట్యూడ్ ఇవ్వండి. అంటే ఇంతవరకు ఉన్న డబ్బుల కోసం మీరు ఒక 10 random గ్రాటిట్యూడ్ ఇవ్వండి. నా దగ్గర డబ్బులు ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, ఇంతవరకు ఉన్న అన్ని డబ్బులు అన్ని విషయాలు నన్ను చూసుకున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇలా మీరు మీ అఫర్మేషన్స్ని చెప్తూ మీరు ఈ ఫీలింగ్ని కూడా యాడ్ చేయండి. సో ఇలా గ్రాటిట్యూడ్ చేసిన తర్వాత స్వప్న ఈ బే లీఫ్ని మీరు బర్న్ చేయొచ్చు. లేదు బర్న్ చేయడానికి టైం లేదు మండే కదా అంటే మీరు దాన్ని సాయిల్ కింద లోపల పెట్టేసుకోవచ్చు. సో ఏదైనా పర్వాలేదు. సో బర్న్ చేసిన తర్వాత కావాలంటే ఆ యాష్ని తీసి మీరు సాయిల్లో పెట్టచ్చు, లేదంటే మీరు అది కూడా లేకపోతే పాట్లో మీరు ఆ సాయిల్ లోపల పెట్టేయండి. లేదు అలా కూడా అవ్వట్లేదు అంటే అది తీసి డెస్క్లో పెట్టేసుకోండి. ఆ తర్వాత మీకు టైం ఉన్నప్పుడు కూడా మీరు దాన్ని బర్న్ చేయొచ్చు. తప్పకుండా మ్యామ్. సో విన్నారు కదా, అంటే మనం పౌర్ణమి రోజున మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ముఖ్యంగా వచ్చేసి బే లీఫ్కి ఉన్న పవర్, అంటే దానికి కూడా మంచి సువాసన, దానికి ఉన్న ఫ్రాగ్రెన్స్ వల్ల కూడా పవర్ ఉంటుంది అని మేడం ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో ఆ బే లీఫ్ టెక్నిక్ అనేది మనకి తప్పకుండా వర్క్ అవుతుంది. సో మీరు కూడా మీ కోరికని, అంటే మనీని మేనిఫెస్ట్ చేసుకోండి ఆ రోజున. అట్లాగే ఈ వీడియో ఎలా అనిపించింది మీకు, ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ వర్కౌట్ అయిందా లేదా, లేకపోతే అలానే ముఖ్యంగా మేడం సెషన్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. డైలీ సెషన్స్ ఉంటాయి, వీక్లీ సెషన్స్ ఉంటాయి. సో ఎవరైనా అటెండ్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ స్వప్న.